successful people are not gifted. They are not gifted at all. They work hard and they succeed on purpose. There is no shortcut for success. Hard work is the only way. Shortcuts ఉండవు. Overnight success అనేది ఉండదు. Overnight success లేదా రాత్రి విజయాలు పొందేడాలు, లేకపోతే పేపర్ లీక్ అయ్యి ఆ పేపర్ చూసి రాసేడాలు, అలాంటి పనులు చేస్తే కానీ ఓవర్నైట్ సక్సెస్ రాదు. సక్సెస్ఫుల్ పీపుల్ అంటే అక్కడ పుట్టడమే తెలివిగా పుట్టాడు, వాళ్ళ నాన్న తెలివితేటలు పోసాడు, చిన్నప్పుడు ఆ లేష్యం పట్టించాడు, వీడికి ఆ సరస్వతి లేష్యం పట్టించాడు, ఇలాంటివి ఏమి ఉండవు. సక్సెస్ అనేది ఎవరి సొత్తు కాదు, గుర్తుపెట్టుకోండి. సక్సెస్ ఇస్, మా కాలేజ్ చరిత్రలో, మా డెర్మటాలజీ డిపార్ట్మెంట్ చరిత్రలో గోల్డ్ మెడల్ లేదు. మా ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి సార్ గోల్డ్ మెడల్ కొట్టాలనుకుంటానంటే నవ్వాడు, తిట్టాడు సార్, బుర్రలేదంటే సార్ ఐ వాంట్ బి యూనివర్సిటీ టాపర్ సార్, కొంచెం టిప్స్ చెప్పండి సార్ అన్న. అంటే అదే అమ్మమ్మ ముందు చదువు మాసం చూద్దాం, ఆ తర్వాత చూద్దాంలే అన్నాడు. సో నేను ఆయన తప్పని ప్రూవ్ చేయడానికి చదివాను. నేను అంత మార్క్ వస్తుందని అనుకోలేదు. సో నాకు కూడా తెలియదు, యూనివర్సిటీ వాడు ఫోన్ చేస్తే కానీ నాకు కూడా తెలియదు గోల్డ్ మెడల్ వచ్చింది. సో నాకు చదవాలని కోరిక ఎక్కువ, ఆకలి అదే అనమాట. హంగ్రీ అంటే తినేది, బిర్యానీ పెడతారా సార్, లేకపోతే బిర్యానీ బిస్కెట్ పెడితే తినేస్తాం. స్టే హంగ్రీ స్టే ఫులిష్ అంటే ప్రతిరోజు ఆ హంగర్ ఉండాలి, సక్సెస్ అవ్వాలి అని హంగర్ ఉండాలి. ఆ హంగర్ లేకపోతే లోపల నుంచి ఆ జీల్ రాదండి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు స్టే హంగ్రీ స్టే ఫూలిష్ అంటే పిచ్చోళ్ళలో ఉండమని కాదు. ఫూలిష్ అంటే నాకు ఏమీ తెలియదు అనుకోండి, నాకు అన్నీ తెలుసు అనుకున్నారు అనుకోండి, చదవదు, పొగరు పెరిగిపోదు. మీ లోపల తెలియని పొగరోడు పెరిగిపోదు. పొగరు లోపలికి వెళ్ళకూడదు, ఇగో వెళ్ళకూడదు. నాకు అన్ని తెలుసులే, నాకు ఈ సబ్జెక్ట్ చాలా ఈజీ అనుకోదు. ఏ సబ్జెక్ట్ని నెగ్లెక్ట్ చేయదు. ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంటే, ప్రతి పాయింట్ ఇంపార్టెంటే. మీరు బ్రతికినంత కాలం స్టూడెంటే. మీరు ఈరోజు పొద్దున్న లేచి కూడా నేను ఒక పాయింట్ చదువుకున్నాను డెర్మటాలజీ. ఆయన జీవితం ఎవడో బతకలేడు. 18 సంవత్సరాలకి కాలు చేపడిపోయి మోటార్ న్యూరాన్ డిసీజ్ వచ్చి వీల్ చైర్కి అంకితం అయిపోయి బతికినంత కాలం 80 సంవత్సరాలు ఎంత బతికాడు ఆయన. బతికినంత కాలం వీల్ చైరే, కానీ ఎంత సాధించాడు. మొత్తం బ్లాక్ హోల్స్ మీద ఎన్ని బుక్స్ రాశాడు, క్వాంటమ్ మెకానిక్స్ మీద ఎన్ని బుక్స్ రాశాడు. సో ఈయన జీవితంతో పోల్చుకుంటే మన జీవితం ఎంత బాబు. వన్ ఆఫ్ ది బేసిక్ రూల్స్ ఆఫ్ ది యూనివర్స్ ఇస్ నథింగ్ ఇస్ పర్ఫెక్ట్. పర్ఫెక్షన్ కోసం వెళ్ళదు. ప్రతి యూనివర్స్ లో, ప్రతి పాయింట్ లో, ప్రతి జీవిలో, ప్రతి నేచర్ లో ఇంపర్ఫెక్షన్ పెట్టాడు దేవుడు. ఇంపర్ఫెక్షన్ పెడితేనే అందం. మీకు అర్థమవుతుందా? ఆ ఇంపర్ఫెక్షన్ ఉండాలి, ఆ దృక్పథం ఉండాలి. కాబట్టి ఏం చేయాలి? మీరు ఏం చేయాలి? ఎంత చిరాకు ఉన్నా, ఎంత కష్టం కనిపించినా, ఎంత కోపం ఉన్నా, డోంట్ గివ్ అప్. వాట్ యు డోంట్ గివ్ అప్ నౌ ఇన్ ద 3 months, డోంట్ గివ్ అప్ యువర్ స్టడీస్. పడుకున్నాం, మంచి పాటలకి హ్యాపీ న్యూ ఇయర్ బాస్, హ్యాపీ న్యూ ఇయర్ బాస్ అని చెప్పామా, సోది అక్కర్లా. చదవడం, పడుకోవడం, చావడం, తినడం, పడుకోవడం, చావడం, తినడం, పడుకోవడం, ఏమి చేయొద్దు. గుర్తుపెట్టుకోండి, డూ దాట్. మరి అలా చేయాలంటే ఎలా చేయాలి? మల్టిపుల్ సార్. పొద్దున ఇంగ్లీష్ చదివితే మధ్యాహ్నం తెలుగు, సైన్స్ లేకపోతే మ్యాథ్స్ చేయండి. ఒకే సబ్జెక్ట్ చదివితే రోజు మొనాటనీ వచ్చేస్తుంది, బ్రెయిన్ కొట్టేస్తుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, స్టార్ట్ మేకింగ్ నోట్స్. జిస్ అంటారంట. చిన్న నోట్స్ తయారు చేసుకోండి, కోడ్ వర్డ్స్ పెట్టుకోండి, నిమోనిక్స్ పెట్టుకోండి, మెమరీ మ్యాప్స్ వేసుకోండి, ఫ్లాష్ కార్డ్స్ పెట్టుకోండి. సో దట్ ప్రతిదీ గుర్తుంటుంది. అండ్ రివైజ్. మళ్ళీ చెప్తున్నాను, you read you forget but don't forget to read and revise. సార్ ఆటం పెద్దదా, మాలిక్యూల్ కూడా గాడ్ అన్నిటికన్నా ముఖ్యం లాస్ట్ అవర్ చాలా ఇంపార్టెంట్. ఎవ్రీ సండే 2 గంటలు రివిజన్ లేని స్టడీ విత్ జాయ్. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా చదువుతున్నప్పుడు పక్క టీవీ చూస్తూ చదువుతాను, క్రికెట్ చూస్తూ చదువుతాను, వద్దు, అవదు, అస్సలు అవదు. మల్టీ టాస్కింగ్ వద్దు. అండ్ సింప్లిఫై. నిమోనిక్స్ వాడండి, కోడ్ వర్డ్స్ వాడండి, మైండ్ మ్యాపింగ్ వాడండి. చిన్న కోడ్ వర్డ్స్ పెట్టుకోండి, ఆర్ఆర్ఎన్ పెట్టుకోండి, లేకపోతే ఎంఎస్ఎన్ పెట్టుకోండి. మయోపియా, షార్ట్ సైట్, హెచ్ఎఫ్, హైపర్మెట్రోపియా, ఫాస్ట్ సైటెడ్నెస్, అలా పెట్టుకోండి. కోడ్ వర్డ్స్ పెట్టుకోండి, నిమోనిక్స్ పెట్టుకోండి, మైండ్ మ్యాప్స్ రాసుకోండి, నోట్స్ రాసుకోండి. వీటి వల్ల మెమరీ పెరుగుతుంది. అండ్ టేక్ నోట్స్ బై హ్యాండ్, డోంట్ రీడ్. ఆ డాక్టర్ ఎవరు చెప్తున్నాడు స్టూడెంట్, ఐ రివైజ్ మై నోట్స్ ఆన్ మొబైల్ డౌట్స్. మొబైల్ వాడద్దు దయచేసి, చదువుకి మొబైల్ వాడద్దు. రీడింగ్, మొబైల్ ఫోన్ ఈస్ ఫర్ ఎంటర్టైన్మెంట్. మన సండే కూడా నేను రైట్. టెస్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రీక్వెంట్లీ. గుర్తుపెట్టుకోండి, సెల్ఫ్ టెస్టింగ్. నేను మార్నింగ్ క్లాస్కి రాగానే చెప్పింది ఏంటంటే రోజుకు ఒక క్వశ్చన్ తీసుకొని చూడకుండా రాసేయండి.
హిందీ రాయండి, సోషల్ రాయండి. ఫ్రెండ్కి ఆ జబ్బులన్నీ పెట్టేయడం, లేకపోతే ఇంట్లో ఒక్కొక్క పిల్లకి జబ్బులన్నీ పెట్టేయండి, లేకపోతే మీ టాపిక్ అంతా దానికి పెట్టేసి. మొబైల్ వాడద్దు అనట్లేదు నేను, మొబైల్ వాడండి, కానీ ఎంతసేపు? అరగంట, పావుగంట. పక్కవాడికి వెళ్ళకండి. ఎంతసేపు? టైం అండ్ హార్డ్ వర్క్. సక్సెస్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఒకటి సొత్తు కాదు, గిఫ్టెడ్ కాదు. 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పర్ డే. 8 గ్లాసెస్ అంటే కనీసం 4 లీటర్స్ అని అర్థం, లేదా 3 లీటర్స్ అని అర్థం. 2 నెలలు 8 hours అవుతుంది. అర్థమైందా? ఇంకా వీలైతే స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళగానే ఒక అరగంట పడుకోండి, కళ్ళు మూసేసుకొని ఇల్లంతా రూమ్ అంతా చేయకూడదు. సో అదొక క్వశ్చన్ పేపర్, అదొక పీస్ ఆఫ్ పేపర్ బాగా రాస్తాను. నెవర్ నెవర్ ఎవర్ గివ్ అప్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ ప్రాక్టీస్ రెక్లెస్ ఆప్టిమిజం. అంటే ఐఎమ్ గోయింగ్ టు డూ సో గుడ్ ఇన్ టుమారోస్ టెస్ట్ అనుకుని వెళ్ళాలి. చదవకపోయినా సగం చదివినా పక్కవాడిని పొగడ్డానికి ట్రై చేయొద్దు. అండ్ స్టూపిడ్ అనే మాట వాడద్దు. బాగా చదువుంటే బాగుండేది కాదు, అయిపోయింది టైం. ఇప్పుడు 25 నిమిషాలు 25 minutes చదవాలి, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. ఒకేసారి గంట చదివిస్తాం అనుకోండి, బ్రెయిన్ ఆవిరైపోతుంది. పాయింట్ అర్థమైందా? సో ఇప్పుడు నేను పొద్దున ఇప్పుడు 8:30 9 గంటలకు మొదలుపెట్టి ఈవినింగ్ 4 వరకు క్లాస్ చెప్పలేను నేను, మానవ సాధ్యం కాదు. అదే ఒక రోబోని తీసుకొచ్చి క్లాస్ చెప్పండి, మీరు వెనక్కి చెప్పుకుంటూ పోతుంది. అవునా కదా? దానికి ఛార్జ్ ఇవ్వాలి. మన మైండ్ అలా కాదు. మన మైండ్ ఏంటంటే ఇట్ వర్క్స్ ఇన్ ఫేజెస్. ఇందాక చెప్పాను కదా, షార్టర్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలి. స్టడీ టెక్నిక్స్ కూడా ఎప్పుడు కూడా చదువుతున్నప్పుడు 25 నిమిషాలు చదవాలి, 45 నిమిషాలు బ్రేక్ కాదు బంగారం, 5 నిమిషాలు బ్రేక్ తీసుకోవాలి. 25 నిమిషాలు చదువుతుంది, 20 నిమిషాలు చదివి 40 నిమిషాలు రీల్స్ చూస్తాడు, లేదా బయటికి వెళ్ళిపోతాడు ఫ్రెండ్తో. మా ఫ్రెండ్ ఒకటి వచ్చి చూడండి, అంటే ఎంబీబీఎస్ ఆల్రెడీ గుర్తుపెట్టుకోండి. టార్గెట్ లేకపోతే వాళ్ళు కూర్చోలేము. ఒక టార్గెట్ ఉండాలి. పాస్ అవ్వాలని టార్గెట్ చెత్తది. పాస్ అవ్వాలని ఎవరు చదువుతున్నారు? చచ్చా పాస్ అవ్వాలని చదువుతుంటే మీరు వెళ్ళిపోవచ్చు, క్లాస్ నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు. పాస్ అవ్వాలి, నేను ఎలాగైనా గట్టెక్కాలి, 10th పాస్ అయితే చాలురా దేవుడు అనుకునే వాళ్ళు అసలు చదవట్లేదు సరిగ్గా. అంటే ఈ 1 year అంతా వేస్ట్ చేసినట్టు లెక్క మీరు. సో 25 minutes స్టడీ, 5 minutes బ్రేక్. బ్యాలెన్స్ బిట్వీన్ స్టడీ అండ్ రిలాక్సేషన్ గుర్తుపెట్టుకో. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. లైఫ్ లో గుర్తుపెట్టుకోండి. యు రీడ్, యు ఫర్గెట్. యు రీడ్, యు ఫర్గెట్. యు రీడ్, యు ఫర్గెట్ అగైన్. బట్ డోంట్ ఫర్గెట్ టు రీడ్ అండ్ రివైజ్. 2 R'లు ఉంటాయి. ఈ RRR అన్నమాట టెక్నిక్. రీడ్ అండ్ రివైజ్, రీడ్ అండ్ రివైజ్, రీడ్ అండ్ రివైజ్. ఓన్లీ రీడ్ ఫర్. ఈ గత మండే నుంచి సాటర్డే వరకు చదివింది సండే రివైజ్ చేయాలి. ఎంతమంది చేస్తున్నారు ఆ పని? అసలు నాకు తెలిసి చాలా మంది స్కూల్స్ పోతాం, ఆ 3rd day 80% మర్చిపోతాం, 20% గుర్తుంటుంది. అంటే లేదుగా అనమాట, టాపిక్ ఓకే అనిపిస్తూ ఉంటుంది తప్ప మొత్తం చాప్టర్ గుర్తురాదు, మొత్తం టాపిక్ గుర్తురాదు. కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే యూ హ్యావ్ టు అలాట్ టైమ్ ఫర్ రివిజన్. అండ్ మీరు 10th class కాబట్టి రోజు లేకపోతే వారానికి మీ అంతటి మీరే చిన్న టెస్ట్ పెట్టుకొని ఆ క్వశ్చన్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే చాలా బాగా గుర్తుంటుంది. అది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ పాయింట్. అండ్ వర్క్ ఆన్ ఇంప్రూవింగ్ యువర్ వీక్ ఏరియాస్ అండ్ వీక్ సబ్జెక్ట్స్. ఇది చాలా ముఖ్యం. సో ఆల్వేస్ అనలైజ్ యువర్ వీక్ సబ్జెక్ట్స్ ఫస్ట్. మీకు వీక్ ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నారో ముందు అది అనలైజ్ చేసుకోండి. అది అనలైజ్ చేసుకొని ట్రై టు సాల్వ్ ప్రీవియస్ ఇయర్. అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ సాల్వ్ చేసేదానికి మొదలు పెట్టలేదు. ట్రై స్టార్ట్ డూయింగ్ దట్. ఎందుకంటే అవే రిపీటెడ్గా వస్తాయి. రివిజన్ స్ట్రాటజీస్. వాట్ ఈస్ యువర్ రివిజన్ స్ట్రాటజీస్? ఇప్పుడే చెప్పాను, రివైజ్ వీక్లీ అండ్ డైలీ ఆల్సో. నిద్ర రోజుకి 7 to 8 hours పడుకుంటే మెమరీ బాగుంటుంది. ప్రాపర్గా తింటే మెమరీ బాగుంటుంది. రోజు కనీసం 1/2 గంట ఎక్సర్సైజ్ చేస్తే మెమరీ బాగుంటుంది. ఈ 3 చేసే వాళ్ళకి మెమరీ చాలా బాగుంటుంది, మార్కులు చాలా బాగుంటుంది. ఇందులో అన్ని ఎవరు చేస్తున్నారు? ఎక్సర్సైజ్. ఆ ఎక్సర్సైజ్ హార్మోన్ ఎవరు చెప్పగలరా? ఎక్సర్సైజ్ మాత్రమే ప్రొడ్యూస్ చేసే హార్మోన్ ఎండార్ఫిన్స్ అని ఉంటాయి. ఎండార్ఫిన్స్ అంటారు. సో రోజు పొద్దున్నే 1/2 గంట మీరు గుంజీలు తీసినా, స్కిప్పింగ్ చేసినా ప్రొడ్యూస్ అయిపోతాయి బాడీ. 5 నిమిషాలు కాదు, 1/2 గంట చేయాలి. చెమట పట్టాలి, హార్ట్ రేట్ 100కి పెరగాలి, అప్పుడు పడతాయి. ఆ ఎక్సర్సైజ్ వల్ల మెడిటేషన్ ఇష్టం. అది మెడిటేషన్ కోలాస్ ఆర్ సోడాస్ ఆర్ కోక్స్ ఆర్ థమ్స్ అప్స్ అన్నీ కూడా చేస్తారు. అన్నీ మానేసాం. ఈట్ హెల్తీ వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఒకటి మెయిన్, అవి తినండి శుభ్రంగా, టైంకి తినండి. తింటే శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటారు. సో తిందిరిగాను మార్చ్ ఎగ్జామ్ అయిపోగానే వెళ్ళిపోయి KFC దగ్గర పడిపోయి 1000 రూపాయలు తీసుకెళ్ళి ఆ బకెట్లో ములుగుకోండి. మొత్తం 4-5 జాయింట్లు లోపల తీసుకొని
పాకెట్లో 2 జాయింట్లు పెట్టుకుని వచ్చేసాయి. ఈ 3 నెలలు ఓపిక పట్టండి ప్లీజ్. 3 months తినదు. కేఎఫ్సీ కానీ, మ్యాక్డీ కానీ, ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ, బిర్యానీస్ కానీ, ఫ్రైడ్ రైస్, చెత్తాలు ఏది దయచేసి నోట్లో పెట్టుకోండి. మైండ్ని డిస్టర్బ్ చేస్తాయి. నేను రాత్రి 10 గంటలకు బిర్యానీ తిని పడుకున్నాను అనుకోండి, నిద్ర సరిగ్గా రాదు. చూసారు, గమనించారు ఎప్పుడైనా మీరు? ఆ కలత నిద్ర ఉంటుంది. రాత్రి 7 గంటలకల్లా ఒక 4 ఇడ్లీయో లేకపోతే ఒక చపాతీయో తినేసి ఒక గ్లాస్ మజ్జిగ తాగి లేకపోతే ఒక యాపిల్ ముక్కో జాంకాయ ముక్కో తిని పడుకున్నారు అనుకోండి, ప్రశాంతంగా నిద్రపోవడం. ది థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫర్ ఎవర్. ఒక అందమైన పువ్వును చూసుకోవాలనుకోండి, చూసి ఆనందపడాలి. కట్ చేసి తీసేయకూడదు, చచ్చిపోదు. ఏదైనా బ్యూటీ, మంచి సాంగ్ విన్నాం చాలా బాగుంది అనిపిస్తుంది, మంచి కార్ చూసాం చాలా బాగుంది అనిపిస్తుంది, ఒక కుక్క పిల్లలు చూసాం చాలా అందంగా అనిపిస్తుంది. అంతే, ఇది చంపేస్తే బెటర్ ఏమో, మేకప్ చేద్దాం, పూలు పీకేద్దాం, ఇది కార్ పీకేద్దాం, ఏంటి సాడిస్టిక్ పనులు చేయకూడదు. సో ఈ వయసులో ఇంకో టాపిక్ అండి, నాకు చెప్తాను మర్చిపోయాను. ఈ వయసులో పక్క వాళ్ళంటే ఆకర్షణ ఎక్కువైపోతుంది. హార్మోన్స్ తగ్గుతూ ఉంటాయి లోపల. 15 to 18, 19 బట్టి మీ బాడీ వెయిట్ 40 kg ఉంటే స్టే హైడ్రేటింగ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్లీజ్. నెక్స్ట్, హౌ టు ఓవర్కమ్ ఎగ్జామ్ స్ట్రెస్ అండ్ ఫియర్. ఒకటి, ఐడెంటిఫై ద కాజ్ ఆఫ్ స్ట్రెస్. సో ప్రెషర్, అమ్మ నాన్న ప్రెషర్ పెడుతున్నారు సార్. మా అమ్మ ఎప్పుడు పక్కింటి అప్పారగడ్డ కంపేర్ చేస్తూ ఉంటుంది. అప్పారగడేమో తెగ చదివేస్తూ ఉంటాడు. ఆడు చదువుతున్నాడో లేదా బుక్లో గేమ్ పెట్టి ఆడుతున్నాడో ఎవరికి తెలియదు. ఆడు చూడరా పక్కింటి అబ్బాయి ఎలా చదువుతున్నాడు, ఆర్డర్ అలాంటి పుట్టాల్సిందే నాకు అంటాడు. అవునా? అప్పుడు ఏదో ఫ్రస్ట్రేషన్లో తిడుతుంది, అంతే మీ మీద ప్రేమతో తిడుతుంది. మన ఇండియన్ మదర్స్కి వచ్చిన ఒకే ఒక తిట్టు, చూడరా పక్కింటోడిని అంటుంది. అది అనకపోతే మీరు ఆశ్చర్యపోవాలి, అంటే అమ్మని పట్టించుకోవట్లేదు, భయపడాలి. అంటే నార్మల్ అమ్మాయి యువర్ మామ్ అంటే ఎప్పుడు కూడా దాన్ని ప్రెషర్ పెట్టకూడదు. ఆ బ్రెయిన్ చెప్పాలి ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్ అనుకో. గుర్తుపెట్టుకోండి, ఈ ప్రపంచం చాలా చిన్నదండి. మనందరం కూడా చాలా చిన్నోళ్ళు కంపేర్ టు ది ఎంటైర్ ఎర్త్ లైఫ్ స్పాన్. ఇన్ని బిలియన్ సంవత్సరాల నుంచి భూమండలం ఉంది. మన మనిషి ఓన్లీ లాస్ట్ 1000-2000 సంవత్సరాల నుంచి మనుషులు ఉన్నారు. అప్పుడు అంతకుముందు ఎవరున్నారో తెలియదు. మనం డైనోసార్స్ ఉండేవి, ఆ తర్వాత మనం వచ్చాం. మనం చాలా రేర్, చాలా ఫ్యూ ఇయర్స్ ఉండే స్పీషీస్ అంటాం. కాబట్టి మన లైఫ్లో ఈ చిన్న ఎగ్జామ్స్ అనేవి పెద్ద ఇంపార్టెంట్ కాదు. వాటి గురించి ఆందోళన పడడం మంచిది కాదు. కంపల్సరీ పాస్ అవుతామని పాజిటివ్ దృక్పథం ఉండాలి. నేను పాస్ అవుతాను, నేను కాకపోతే నేను ఫెయిల్ అయితే స్కూల్ అంతా ఫెయిల్ అయిపోతాను అనుకో. అర్థమైతే ఆ కాన్ఫిడెన్స్ ఉండాలి. నేను రాయలేకపోతే మా ఫ్రెండ్స్ ఎవడో కూడా రాయలేడు, అంత బాగా చదవాలి, అంత బాగా చదివాను అనే ఫీలింగ్ ఉండాలి. ఎప్పుడూ కూడా పాజిటివ్ ఎఫర్మేషన్స్ గుర్తుపెట్టుకోండి. మీకు గోల్డ్ మెడల్ వచ్చినట్టు, మీకు క్లాస్ ఫస్ట్ వచ్చినట్టు, స్కూల్ ఫస్ట్ వచ్చినట్టు, లేకపోతే స్టేట్ ఫస్ట్ వచ్చినట్టు, మీ ప్రిన్సిపాల్ మేడం, మీ చైర్మన్ సార్ మీరు అందరూ ఫోటో తీయించుకుంటున్నట్టు, పేపర్లో ఈనాడులో మీ పెద్ద ఫోటో వేసినట్టు, లేకపోతే భానుగుడి బ్రిడ్జ్ మీద మీ కట్అవుట్ వేసినట్టు, సీరియస్గా ఇలా అనుకుంటే బ్రెయిన్లోంచి పాజిటివ్ ఎనర్జీ స్టార్ట్ అవుతుంది. సీక్రెట్ అనే బుక్ ఉంటుందండి, మీరు చదువుకుంటుంది నాకు తెలిసి. ఆ బుక్లో ఏం రాస్తారంటే మనం ఏది అనుకుంటే అది అవుతాం. పొద్దున్న లేచిన కాడి నుంచి మీరు ఒకటే థాట్, నేను ఎదవని, నేను మామూలు ఎదవని కాదు, మహా ఎదవని, ఎదవలకే ఎదవని, నా ఎదవ ఎవడం ఉండదు ఈ ప్రపంచంలో అని అనుకుంటున్నారు అనుకోండి, నిజంగానే ఎదవైపోతారు. మీ అంత డాష్ ఈడియట్ అనుకోండి ఉండదు. సో నేను పొద్దున్న లెక్కగానే ఎప్పుడు అనుకుంటాను, ఐఎమ్ ద బెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్, ఐఎమ్ ద మోస్ట్ బెస్ట్ క్రియేషన్ ఆఫ్ గాడ్ అనుకుంటాను. అనుకున్నప్పుడు తెలియకుండా లోపల నుంచి ఏమొస్తుంది, పాజిటివ్ ఎనర్జీ. 2 చాయిస్ ఉంటాయి కదా, పొద్దున్న లేచి నెగిటివ్గా ఉండొచ్చు, పాజిటివ్గా ఉండొచ్చు, కదా ఏమనుకోకుండా పోవచ్చు. ఈ ఏమనుకుంటూ పోయేవాళ్ళే గాలిగాళ్ళు అవుతారు, ఎయిర్ బ్యాచ్ అనమాట. ఒక దిశ ఉండదు, ఒక లక్ష్యం ఉండదు, గోల్ ఉండదు, గాలి ఎన్ని వస్తే అలా పోతూ ఉంటారు. వాళ్ళతో మనకి కంపారిజన్ అవుతుంది. ఇప్పుడు అందరు మనుషులు ఒకలా క్రియేట్ చేసేస్తే గాడ్ ఇంకేముంటుందండి, అసలు కిక్ ఉండదు కదా లైఫ్లో. ఎంత దూరం వచ్చేవాళ్ళమే కాదు, ఎంత టెక్నాలజీ వచ్చేది కాదు, ఎంత అచీవ్ చేసేవాళ్ళం కాదు. మానవాళి అభివృద్ధి చెందిందంటే మనలో ఉన్న డిఫరెన్సెస్ వల్ల. సొసైటీకి కొన్ని రూల్స్ ఉంటాయి. సార్ షర్ట్ ప్యాంట్ లేకుండా వస్తే బాగుంటుందేమో, ఏడుస్తూ చదవదు. సో డోంట్ లెట్ ద నాయిస్ ఆఫ్ అదర్ ఒపీనియన్స్ డ్రౌన్ యువర్ ఓన్ ఇన్నర్ వాయిస్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, హ్యావ్ ద హార్ట్ టు ఫాలో యువర్ ఇంట్యూషన్. నీకు అనిపించింది చేయడానికి నీకు కరేజ్ కావాలి. సార్ నీ క్రికెట్ ప్లేయర్ అయిపోతాను సార్, అయిపోతుంది కానీ ఎక్కడ ఉండాలి నువ్వు? ఎగ్జామ్కి వెళ్ళండి, బాగా చదివి రాయండి, క్వశ్చన్ పేపర్ చదవండి,
రిప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. కాన్ఫిడెంట్ గా ఉండండి. బాగా టెన్షన్ వస్తే ఏం చేయాలి? దిస్ ఇస్ ద బెస్ట్ డే ఆఫ్ మై లైఫ్ వేర్ ఐ రిసీవ్ మై